రమణీయ సంజీవనానికి స్వాగతం. ఓ రోజు జ్ఞానయోగి, భక్తియోగి, కర్మయోగి, క్రియాయోగి ఈ నలుగురు యోగులు అనుకోకుండా అడవిలో ప్రయాణం చేస్తారు. అనుకోని పరిస్థితుల్లో, ఎందుకంటే వీళ్ళకు ఒకరంటే ఒకరు అసలే పడది. అందరికి అహంకారాలే, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. జ్ఞానయోగి ఏమనుకున్నాడంటే, నేనే తెలియకల్లోని, నాకున్న జ్ఞానం వీళ్ళు ఎవరికీ లేదు. భగవంతుని చేరుకోవాలి, భగవంతునిలో ఐక్యం కావాలంటే జ్ఞానమే కావాలి, అది నాకు ఒక్కనికే ఉన్నది, వీళ్ళు పనికి రానోళ్ళు అని అట్లా జ్ఞానయోగి అహంకారం వీళ్ళని చులకనగా చూస్తాడు. అట్లనే మరి భక్తియోగి ఏమనుకుంటే, వీళ్ళు ముగ్గురు వేస్ట్ ఫెలోస్. వీళ్ళకు భగవంతుని మీద భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, పూజలు చేయాలి, పునస్కారాలు చేయాలి, అట్లయితేనే దేవుని లోపల ఐక్యమవుతాయి. కానీ వీళ్ళకు ఆ చేత కాదు, వీళ్ళకు భక్తి మార్గం లేదు, ఏం లేదు, నాకే ఉన్నది, ఆయనకు అదొక గర్వం. ఇక కర్మయోగి ఏమనుకుంటే, వీళ్ళు ముగ్గురిని లంగా అనుకుంటాడు, అతన్నే గొప్ప అనుకుంటాడు. వీళ్ళు ముగ్గురు సోమరులు, ఏం పనులు చేయరు, కర్మ మార్గాన దేవుణ్ణి చేరుకోవాలి, కానీ దేవుణ్ణిలో ఐక్యం కావాలని ఉత్తనే కూర్చొని సోమరులో కూర్చుంటే పోతామా అని వాని అహంకారం. ఇక క్రియాయోగి ఏమంటాడంటే, అసలు ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా శక్తిమయం కదా, మన లోపల శక్తి దాగి ఉన్నది కదా అంతర్గతంగా, మన లోపల ఉన్న శక్తిని జాగృతం చేసి దేవునిలో ఐక్యం కావాలి. వీళ్ళకి అది లేదా, జ్ఞానం లేదు అసలే. వీళ్ళు ముగ్గురు వేస్తూ నేనే గొప్పని ఆయన ఎట్లా అనుకుంటాడు. ఇటువంటి నలుగురు అడవిలో కలిసిపోతుంటే పెద్ద వర్షం స్టార్ట్ అవుతుంది. ఇక వర్షం స్టార్ట్ అయినాక పరుగులు పెడతారు, ఎక్కడో ఉండాలి, ఏదో చోటు కావాలి కదా, ఎక్కడ చోటు దొరకదు. తిరగంగా ఒక పాడుపడ్డ గుడిగా అనిపిస్తుంది. ఇక ఆ గుడిలోకి నలుగురు పోతారు, గుడి చుట్టూ గోడలన్నీ కూలిపోతాయి, వర్షం ఏమో ఉధృతంగా గాలి వస్తుంది, చల్లు పడుతుంది, ఇంకా లోపలికి పోతారు. ఇక అంత వర్షం వస్తుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ గర్భగుడిలో శివలింగం దగ్గర ఒక్క దగ్గరనే వర్షం పడదు. ఇక ఆ ఉధృతికి తట్టుకోలేక నలుగురు శివలింగాన్ని కౌగిలించుకుంటారు. ఇక శివలింగాన్ని కౌగిలించుకోగానే ఉన్నట్టుండి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఇక శివుడు ప్రత్యక్షం కాగానే అందరూ ఆశ్చర్యపోతారు, అబ్బా శివ మేము ఇన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నాం కదా, సంవత్సరాల తరబడి మీకోసం ఇవన్నీ చేస్తున్నాం, మా దారిలో మేము వెతుకుతున్నాం, ఎన్నడూ ప్రత్యక్షం కాలే, ఇప్పుడు నువ్వు ఎట్లా ప్రత్యక్షమైనావు, ఎందుకు ప్రత్యక్షమైనావు అని అడుగుతారు. అప్పుడు శివుడు ఏమంటే, మీకు అహంకారాలు బాగా పెరిగిపోయినాయి కదా, ఎవరికి వాడే గొప్ప అనుకుంటాడు కదా, ఎవరికి వాడే గొప్ప అనుకొని అహంకారానికి బాగా పోతున్నారు కదా, నేను మీకోసం ఎదురు చూస్తున్నా, మీరు నలుగురు ఎన్నడూ కలిసి ఒక్కటిగా వస్తారు అని. ఈ రోజు మీరు అందరూ కలిసి వచ్చేసిండ్రు, అందరూ నన్ను కావాలించుకున్నారు, సంతోషపడి మీకు ప్రత్యక్షమైనా అని శివుడు చెప్తాడు. అందుకే ఎవరైనా కూడా ఎవరి మార్గం, ఏ మార్గమైనా గొప్పదే. 4 మార్గాలు ప్రతి మనిషి లోపల ఉంటాయి, ప్రతి మనిషి లోపల కూడా ఈ 4 అవసరమే. సో ఎవరికి ఎక్కువ పళ్ళ తక్కువ పళ్ళ ఉంటుంది, ఎవరిని బట్టి వాళ్ళు ఆ మార్గం అనుసరించాలి, కానీ అందరూ కలిసి ఉండాలని చెప్పడానికి శివుడు ప్రత్యక్షమైన చెప్తూ ఈ వీడియో లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, ఈ ఛానల్ సబ్స్క్రైబ్